ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ విచారణ జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నందినగర్ నివాసంలో విచారించారు. అయితే విచారణ అయిపోగానే ఆ సిట్కి నాయకత్వం వహిస్తున్న సజ్జనార్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ట్వీట్ వేసిండు. ఇప్పుడు ఆ ట్వీట్ మీద లీగాలిటీస్ తెలిసిన లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆయన వేసిన ట్వీట్ నా వెనకాల ఉంది, ఒకసారి ఆ ట్వీట్ మీకు చూపించిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఆయన వేసినటువంటి ట్వీట్లో ఏముందంటే, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది కదా, అది కన్క్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్. ఈ ఇల్లీగల్ అనే పదం ఏదుందో దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఒక విచారణ అధికారే ఇట్లాంటి ట్వీట్ వెయ్యొచ్చా? అసలు ఎట్లా ఉంటుంది లీగల్గా? చాలా ఇష్యూస్ని లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్, దీంట్లో పాలిటిక్స్కి సంబంధించి కాకుండా కేవలం లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన మాట్లాడేందుకు మనతో పాటు అడ్వకేట్ జక్కుల్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ట్వీట్ చూసిర్రు. సిట్కి నాయకత్వం వహిస్తుంది సజ్జనార్ గారు. ఆయన ఆల్రెడీ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. అంటే ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అని, ఇవాళ సడన్గా ఇల్లీగల్ అనేది ఎందుకు వచ్చింది? ఇలాంటి ట్వీట్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం అది శిక్షార్హమైన నేరమే. ఇది అంటే చాలా వరకు ఈ మనం చూస్తున్నాం 2 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు మీరు అన్నట్టు సజ్జనార్ గారు అంత హోదాలో ఉండి సిట్కి నాయకత్వం వహిస్తూ ఇలాంటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ బీన్ కంక్లూడెడ్ క్వశ్చనింగ్ ఆఫ్ ది గజ్వల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది. ఇక్కడ నిజంగా వాళ్ళు అంటే సిట్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ 160 అనేది సాక్షి వాంగ్మూలం తీసుకోవడానికి నిర్దేశించబడేటువంటి సిఆర్పిసికి సంబంధించిన ప్రొవిజన్ ఉన్నటువంటి సెక్షన్. ఆ సెక్షన్కి సంబంధించి ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవడం అనేది యాజ్ ఎ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాధ్యత. అది నిజంగా ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్న కేసులో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా ట్వీట్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఆయన మీద కూడా కేసు బుక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద డీజీపీ గారు తక్షణమే చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, చాలా మంది ఇట్లా ఊరికే ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ప్రశ్నిస్తేనే చిన్న కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి జైల్లోకి పంపిన సందర్భాలు మనం చూసినాం. మరి ఈరోజు సజ్జనార్ గారు అంటే కంక్లూడెడ్ క్వశ్చనింగ్ అని చెప్పి ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే జడ్జిమెంట్ అనేది అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయనప్పుడు జడ్జిమెంట్ని తను సజ్జనార్ గారు ఇవ్వడం అనేది కూడా ఇది అంటే కోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ను కూడా ఈవెన్ దానికి సంబంధించి యాక్ట్ను కూడా వీళ్ళు వయలేషన్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు విచారణ జరుగుతుంది. హరీష్ రావు గారిని చేసిరు, కేటీఆర్ గారిని చేసిరు, ఇప్పుడు కేసీఆర్ గారిని చేసిరు. విచారణ జరుగుతుంది. మీరు అన్నట్టు ఛార్జ్ షీట్ వేయలేదు ఇంకా. విచారణ జరుగుతున్నప్పుడే తీర్పు ఇచ్చే విధంగా ఇది ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది కేసు మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదా? అంటే ఇక్కడ ప్రజలను కూడా వేరే అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా హరీష్ రావు గారు అన్న ఒక గౌరవం ఉన్నది. అంటే వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది క్లియర్గా తను చెప్పడం జరిగింది. ఒక సజ్జనార్ గారు నిజంగా తను తీర్పు ఒక రకంగా ఇయ్యకనే ఇచ్చినట్టు అంటే కోర్టుని ఇప్పుడు ఏదైతే కోర్టు జడ్జిమెంట్ని ముందే తను తీర్పుని కూడా ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇల్లీగల్ ఇది క్లియర్గా మనకి ఇక్కడ ఏది టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్లో ఫామ్ చేసినటువంటి యాక్ట్. ఆ యాక్ట్కి ఇప్పటి వరకే అమెండ్ చేయలేదు. దేశ భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని యాక్ట్ చెప్తున్నది. కానీ యాక్ట్ ప్రకారం కూడా ఇలా పబ్లిష్ చేయడం కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది అది ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన ఒక సమాచారాన్ని బహిర్గతం చేసినప్పుడు ఆ సమాచారాన్ని రికార్డ్ చేసినప్పుడు ఏది టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ ప్రకారం కూడా ఇదైతే సజ్జనార్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా యాక్ట్ను కూడా వైలేట్ చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది కూడా అడగాలనుకున్నా అండి నేను. సిట్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరుగుతున్న రోజు నుంచి
టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది బాగా వింటున్నాం మనం. అసలు టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంది, అది ఏం చెప్తుంది, ఆ చట్టం ఏం చెప్తుంది? క్లియర్ బ్రిటిష్ ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పటి వరకు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఎందుకు అమెండ్ చేయలేదో మాకు, అంటే ఒక న్యాయ నిపుణుల్లో మాకు కూడా చాలా సందేహాలు నివృత్తి కావాల్సింది ఉంది. చాలామంది భారతదేశంలో చాలామంది న్యాయ కోవిదులు ఉన్నప్పటికీ దేశ భద్రత దృష్ట్యా, అంటే దేశ సమాచారం బయట దేశాలు స్వీకరించడం కావచ్చు మనకు తెలియకుండా, లేదంటే దేశ భద్రత దృష్ట్యా కొందరు వ్యక్తులు అన్సోషల్ ఎలిమెంట్స్ మన సమాచారాన్ని మనకు తెలియకుండా తీసుకున్న సందర్భాలలో స్టేట్ సేఫ్టీ, సెంట్రల్ సేఫ్టీ, కంట్రీ సేఫ్టీ దృష్టిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అంటే భద్రత స్వీకరించే సమాచారాన్ని ఇల్లీగల్గా స్వీకరించినప్పుడు మాత్రం ఆ యాక్ట్ అనేది మన అట్రాక్ట్ అవుతుంది. దాని మీద ఎవరైతే దాన్ని ఆ సమాచారాన్ని స్వీకరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం. కానీ ఇక్కడ ఆ యాక్ట్ని అసలు ఎంతవరకు ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి, ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా ఎవిడెన్స్ ఉన్నదా లేదా, ప్రాపర్గా ఉన్నదా లేదా ఇన్వెస్టిగేషన్ అధికారులు నిర్ణయించకముందే ఇలా సజ్జనార్ గారు ట్వీట్ చేయడం అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా అది తప్పు అవుతుందని మనకు అనిపిస్తుంది. అంటే మామూలుగా మన ప్రజాస్వామ్యంలో కోర్టులో నిరూపించేంత వరకు, ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు కోర్టులో నిర్ధారించేంత వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడొద్దు అనేది ప్రాథమిక సూత్రము అనేది అంటారు అని నేను విన్నాను. నిజమేనా అండి ఇది? ఎక్కడ ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది. అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కడ కూడా భంగం కలగొద్దని రాజ్యాంగం చాలా ప్రాథమిక సూత్రాలలో పేర్కొనడం జరిగింది. అందుకే చాలామంది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పోలీస్ అధికారి కావచ్చు, చట్టాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, స్పీకర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, దేశ పౌరుల హక్కులను కాపాడమే ఈ పోలీసు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు వాళ్ళ బాధ్యత. ఇక్కడ వాళ్ళ రైట్స్ని ఇక్కడ వైలేట్ చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. రాజ్యాంగం అనేది కొన్ని హక్కులని, కొన్ని ప్రాథమిక సూత్రాలను నిర్దేశించినప్పుడు దాన్ని వైలేట్ చేసినప్పుడు సజ్జనార్ గారే కాదు ఎవరి మీద అయినా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు విచారణ మాత్రమే చెయ్యాలి, కానీ తీర్పులు కూడా ఇస్తున్నాయి. తీర్పులు ఇచ్చేందుకు కోర్టులు ఉంటాయి, తీర్పులు ఇవ్వాల్సింది మీరు కాదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఇది చూస్తున్నప్పుడు తీర్పు ఇచ్చింలాగుందా ఆయన చేసినటువంటి ట్వీట్లో? అంటే ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది సరిత, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే నిజంగా అక్కడ ఆయన ఇల్లీగల్ అని వాడకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు అని అన్నా అయినా కానీ ట్వీట్ చేసే అధికారం సజ్జనార్ గారికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఇన్వెస్టిగేషన్ అధికారి, ఆయన సిట్కి బాస్ కావచ్చు, కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి వేరే వాళ్ళు ఉన్నారు. గిరిధర్ అనుకుంటా, ఆయన గిరి గారు ఉన్నారు, ఆయన ఇన్వెస్టిగేషన్ అధికారి. కానీ ఇక్కడ ఈయన సజ్జనార్ గారు ట్వీట్ చేసిందంటే ఈయన ప్రభావితం ఆయన మీద ఉన్నదా, అంటే ఈయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన పనిచేస్తుండా అని ఒక పోలీస్ సిస్టంలో, ఒక లా అండ్ ఆర్డర్లో ఒక క్లియర్గా కొన్ని యాజ్ పర్ లా పనిచేయాల్సి వస్తుంది. ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి, ఒక సిట్ అధికారి, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆయన మాత్రమే ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కోర్టులో మాత్రమే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలా పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా ఆయన కూడా ఏదో టెలిగ్రాఫ్ యాక్ట్ను వైలేట్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఆ సమాచారం ఈయన వరకు ఎట్లెళ్ళింది, నిజంగా కంక్లూడ్ అయిందని చెప్పి సజ్జనార్కి ఎలా ఆయన స్టేట్మెంట్ ఇస్తారు? స్టేట్మెంట్ ఇచ్చే అధికారం ఈయనకి ఎక్కడ? కేవలం ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే దాన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పడానికి లేదు. కేవలం కోర్టులో సబ్మిట్ చేయాలి, ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయాలి, ఆధారాలు లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద క్లోజ్ చేయాలి. కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆయన రికార్డ్ చేసి ఆయన సంతకం తీసుకుని టైప్ చేసి అది కోర్టులో 160 స్టేట్మెంట్ బేస్ కింద మనం ఛార్జ్ షీట్కి అటాచ్ చేస్తూ ఛార్జ్ షీట్ వేసే ముందు వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కోర్టులో ఫైల్ చేస్తారు. కానీ ఇలా పబ్లిక్గా ఒక బాస్ అయినప్పటికీ ఆయనకి ఈ అథారిటీ ఎవరిచ్చిండ్రు, మరి ఈయనకి ఎవరైనా చెప్పారా సజ్జనార్ గారికి అనేది ఈ కోణంలో కూడా మనం ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది. మన లీగల్ టీం దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. గతంలో కాళేశ్వరం మీద కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్లో ఉన్నటువంటి అతను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిడు, కాబట్టి ఇది కరెక్ట్గా చేస్తారు అనే దానిలాగా అనిపిస్తలేదు అనేది బీఆర్ఎస్ కోర్టుకు పోతే అప్పుడు వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని కమిషన్ చైర్మన్గా వేయాల్సినటువంటి పరిస్థితి గతంలో కోర్టుకు పోయినప్పుడు వచ్చింది కదా. సేమ్ అట్లనే ఇప్పుడు ఇట్లాంటి ఈ ట్వీట్ మీద కావచ్చు, జరుగుతున్నటువంటి వాటి మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు కూడా పోయే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇలా అంటే మ్యానిపులేషన్ ఎక్కడైతే ఒక వ్యక్తి ఒక బాస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడానికి ఆధారమే ఈ ట్వీట్. నిజంగా ఈయన ట్వీట్ చేసినంటే ఈయన డైరెక్షన్ ప్రకారం ఆయన ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మనకి ట్వీట్ ద్వారా మనకు క్లియర్గా మనకు ఎవిడెన్స్, ఇదే ఎవిడెన్స్ కదా. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనేది అనడానికి మీరెవరు? కోర్టు చెప్పాలి, కోర్టు కన్విక్ట్ చేయాలి, లేదంటే అక్విట్ చేయాలి. కోర్టు ఆ కన్సెంట్ కోర్టు ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ తర్వాత, ఎగ్జామినేషన్ తర్వాత, ట్రయల్ తర్వాత, ఆర్గ్యుమెంట్స్ తర్వాత, జడ్జ్మెంట్స్ అన్ని కన్సెంట్ సైటేషన్స్ విన్న తర్వాత కోర్టు ఇచ్చే తీర్పు అది. కోర్టు ఫైనల్గా అది 3-4 years పట్టవచ్చు, 5 years పట్టవచ్చు, 10 years పట్టవచ్చు. ల్యాక్ ఆఫ్ ద ట్రయల్లో కొంత డిలే కూడా జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కోర్టు ఇచ్చే తీర్పుని మీరు ముందే
ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నారంటే మీరే ఒక డాక్యుమెంట్స్ని నిజంగా ప్లాంటెడ్గా చేశారు అనడానికి అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా మాకు చాలామంది న్యాయవాదులకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అందుకే మీరు ఆ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని మీరు అనవద్దు. జస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పే అథారిటీ కూడా తనకు లేదు, సజ్జనార్ గారికి లేదు. అది కూడా చెప్పే అథారిటీ తనకు లేదు. ఏదైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో కేవలం మీడియా వాళ్ళు అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినాం, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, కేసీఆర్ గారి స్టేట్మెంట్ మేము రికార్డ్ చేసుకున్నాం అంతే. ఏం చేసుకున్నాం ఏంటి అనేది చెప్పడానికి వీల్లేదు. ఏం అసలు అది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అనడానికి కూడా వాళ్ళకి కాదు. ఇల్లీగల్ అనేది వీళ్ళు ప్రూవ్ చేయలేరు కదా. ఒక వ్యక్తి మాకు కంప్లైంట్ చేసిండు, కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కేసీఆర్ గారు స్టేట్మెంట్ తీసుకున్నామని వాళ్ళు మీడియాలో కొంతవరకు చెప్పొచ్చు. అది కూడా వాళ్ళకి ఇప్పుడు వ్యక్తిగతంగా తనకి కేసీఆర్ అందుకే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత కావచ్చు, వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు భంగం కలిగినప్పుడు మాత్రం ఆ ఆర్టికల్స్ అంటే ఏవైతే రాజ్యాంగం ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ప్రొటెక్షన్ చేసే క్రమంలో ఇప్పుడు వీళ్ళు కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఇంకొకటి కూడా నిన్న నుంచి కాకుండా 29 తారీఖు నుంచి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన రోజు నుంచి కొంతమంది లాయర్లు ఒకటి ఏం వాదిస్తున్నారంటే లీగల్గా జరుగుతలేదు ఈ ప్రాసెస్ అంతా కూడా 160 CRPC కింద ఇచ్చినా కూడా ఒకసారి ఆయన ఎక్కడ ఉంటాను ఇక్కడికే నాకు ఏదైనా పంపించండి అని ఎర్రవెల్లి ఇంటి అడ్రస్తో ఇచ్చినప్పుడు మళ్ళీ పదే నందినగర్కి పోవడం కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటివి చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి దీంట్లో, లీగల్గా జరుగుతలేదు అనేది కొంతమంది లాయర్స్ చెప్తున్నారు. మీరేమంటారు దీని మీద? అంటే ఇక్కడ తను సాక్షిగా ఉన్న వ్యక్తి కన్సెంట్ ఇక్కడ చాలా చట్టాలు యాక్ట్లు కొత్త BNSS యాక్ట్ కూడా క్లియర్గా చెప్తుంది సరిత. ఒకవేళ ఏజ్ అంటే 65 తను కోరుకున్న చోటుకు వచ్చి ఎగ్జామిన్ చేయవచ్చు. నిజంగా ఏజ్ బిలో 65 బిలో అయినా కానీ ఆ కన్సెంట్ పోలీస్ పరిధిలోకి వెళ్ళి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఆ కన్సెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కన్సెంట్ రమ్మన్న చోటుకి వెళ్ళకుండా ఓన్లీ అఫిడవిట్లో అడ్రస్ చూపిస్తూ మేము ఇక్కడికి వస్తాము అని గోడకు పేస్ట్ చేయడం అనేది క్లియర్గా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో ప్రస్తావించడం జరిగింది. సీనియర్ సిటిజన్ కావచ్చు, ఎబో 65 ఇయర్స్ దాటిన వాళ్ళ ఆరోగ్యం సహకరించదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. ఆ రికార్డ్ చేసే ముందు ప్రాపర్గా నోటీస్ ఇవ్వాలి. అక్కడ కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గోడకు అది పేస్ట్ చేసి దాన్ని అంటే వైలేట్ చేసి నిజంగా ఎవరు పేస్ట్ చేసారు ఏంటో తెలియదు. ఆ పేస్ట్ చేసి మేమే చట్టం అనుకునేలాగా వాళ్ళు పోలీసు వాళ్ళ ప్రవర్తన ఉందనడానికి ఇదే నిదర్శనంగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి అది రాంగ్ అయినప్పటికీ వైలేషన్ అయినప్పటికీ కేసీఆర్ గారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ ఇష్యూలో నిన్న కేసీఆర్ గారిది కానీ అంతకుముందు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అంతకుముందు కొంతమంది అధికారులను విచారించారు. దీంట్లో మొత్తంలో చాలా లీగాలిటీస్ మిస్ అవుతున్నాయి అనేది కొంతమంది లాయర్ల వాదన. మీకు కేసును చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ వాళ్ళు సాక్షిగా విచారించే ముందు కూడా కేసీఆర్ గారికి పాత్ర ఇక్కడ రెండు ఉంటాయి సరిత. డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, ఐ విట్నెస్ ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, ERC ఎవిడెన్స్ ఉంటుంది. నిజంగా ERC ఎవిడెన్స్ అనేది కోర్టు పరిధిలో చెల్లదు. అది అదే ఇన్వాలిడ్ ఎవిడెన్స్ కింద వస్తుంది. ఇట్లా ERC ఎవిడెన్స్, ఐ విట్నెస్ అనేది ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారి పాత్ర కావచ్చు, కేటీఆర్ గారి పాత్ర, హరీష్ గారి పాత్ర ఉన్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. వాళ్ళు చెప్పినట్టు జస్ట్ విని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఎవిడెన్స్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఈ కేసులో లేదు. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఎక్కడ కూడా డాక్యుమెంట్ ప్రకారం కేసీఆర్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినట్టు, లా అండ్ ఆర్డర్గా తను చూస్తున్నట్టు, వీళ్ళని ట్యాప్ చేయమన్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు ఎవిడెన్స్గా కావచ్చు, సాక్షిగా కూడా విచారించే అధికారం కూడా ఆ కన్సర్న్ పోలీస్ అధికారి కూడా ఉండదు. అయినప్పటికీ ఒక రాష్ట్ర మాజీ గౌరవ ముఖ్యమంత్రిగా తను ఇన్వెస్టిగేషన్కి సహకరించడం జరుగుతుంది. క్లియర్గా ఇక్కడ పోలీసు వాళ్ళు ఆ సంబంధం లేని ఇష్యూలో అంటే తెలంగాణ ప్రజలని వేరే రకంగా అంటే వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే కార్యక్రమం లాగానే మనకు కనబడుతుంది ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. థ్యాంక్ యూ అండి.